ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు చట్టబద్ధత కల్పించడంలో భాగంగా సుప్రీంకోర్టు తీర్పును అధ్యయనం చేసి తదుపరి వర్గీకరణ అమలు చేయడం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి గౌరవ రాజీవ్ రంజన్ మిశ్రా ఆధ్వర్యంలో ఏకసభ్య కమిషన్ నియమించడాన్ని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి స్వాగతిస్తున్నది. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణను ముందుకు తీసుకెళ్లడంలో భాగంగా త్వరగా వర్గీకరణ ప్రక్రియను పూర్తి చేయాలని, అందుకు అనుగుణంగా తదుపరి చర్యలు వెంటనే తీసుకోవాలని మేము గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని కలిసి మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది. హర్యానా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఆగస్టు 1న సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది. ఆగస్టు 8న ఎస్సీ కమిషన్ హర్యానా ప్రభుత్వం వేసింది. కమిషన్ నివేదిక ఆగస్టు 18కి సమర్పించడం జరిగింది. ఒక మాదిగ ఉపకులాల బిడ్డల నిరుద్యోగులకే కాకుండా ఆంధ్రప్రదేశ్లో ఉండబడే అన్ని వర్గాల బిడ్డలు, అన్ని వర్గాలకు సంబంధించిన నిరుద్యోగులు త్వరగా నోటిఫికేషన్లు రావాలని, త్వరగా మాకు ఉద్యోగ అవకాశాలు దక్కాలని చెప్పి లక్షలాది మంది నిరుద్యోగులు కూడా తదుపరి నోటిఫికేషన్ల కోసం ఎదురు చూస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవడానికి ప్రయత్నం చేసింది. అది మాదిగల మీద, మాదిగ నిరుద్యోగుల మీద పెద్ద మనసుతో తీసుకున్న నిర్ణయం. అది ఎస్సీ వర్గీకరణ పూర్తయ్యేంత వరకు, ఎస్సీ వర్గీకరణ మీద వేసిన కమిషన్ రిపోర్ట్ ఇచ్చేంత వరకు, వర్గీకరణ మీద ముందుకెళ్లేంత వరకు ఎలాంటి నోటిఫికేషన్లు ఇవ్వమని చెప్పి అటు ముఖ్యమంత్రి గారు, గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు, రాష్ట్ర విద్యాశాఖ మంత్రులు గౌరవ సోదరులు లోకేష్ గారు కూడా స్పష్టం చేయడం జరిగింది. పెద్ద మనసుతో మాదిగ ఎమ్మెల్యేలు, అంటే దళిత వర్గాల సంబంధించిన ఎమ్మెల్యేలు, మంత్రులు, గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు మన పవన్ కళ్యాణ్ గారి ముందే, పవన్ కళ్యాణ్ గారు కూడా సమావేశం ఉండడం వల్ల పవన్ కళ్యాణ్ గారి ముందే తన అభిప్రాయం వ్యక్తం చేసినప్పుడు గౌరవ మాదిగ ప్రజాపతిలందరూ కూడా మాదిగ ఎమ్మెల్యేలని, మంత్రుల్ని, ప్రజాపతిలందరూ కూర్చుండబెట్టడమే, వాళ్ళ అభిప్రాయం కూడా సానుకూలంగా ఉండడమే ఆయన అందరితో చర్చించి నిర్ణయం తీసుకుంటాడు అనడానికి న్యాయమైన నిర్ణయం ఆయన తీసుకోవాలని మనసులో ఉన్న అందరిని ఒప్పించి మెప్పించి తీసుకుంటాడు అనే దానికి అది బలమైన సాక్ష్యంగా ఉన్నదనే విషయం కూడా మేము గుర్తు చేస్తూ, అందులో ఒక సూచన చేశారు. ప్రజాపతులకు సంబంధించిన ఎమ్మెల్యేలకు సంబంధించిన మా సోదరులు ఒక సూచన చేశారు. ఏబిసిడి కాకుండా ఏబిసి ఉంటే సరిపోతుంది అని. అందువల్ల నేను అప్పీల్ చేస్తున్నా, నేను ఏబిసి డి అవసరం లేదన్న కాడ ఒప్పుకుంటాం. ఎందుకంటే మాదిగలే ఆది ఆంధ్రులు, మాదిగలే ఆది ద్రావిడులు, దళితులే ఆది ద్రావిడులు, దళితులే ఆది ఆంధ్రులు సర్టిఫికెట్ పరంగా. కానీ అది ఒకే మాలలా లేదా ఒకే మాదిగలా నేను డి గ్రూప్ను బి గ్రూపులో కలపని నేను అనవచ్చు. నేను అంటలేను. డి గ్రూప్ తీసేసి బి గ్రూప్లో కలపండి, బి అంటే మాదిగ కలపని నేను అనట్లేదు. డి అవసరం లేదని అక్కడ అంగీకరిస్తా. కానీ ఆ డి గ్రూప్లో వచ్చే 1%ని ఖచ్చితంగా మాలలుగా పంచవచ్చు, మాదిగలకు పంచవచ్చు. దాన్ని సహృదయంతో కమిషన్ ముందుకు మేము తీసుకెళ్తాం. దీన్ని కూడా ఆమోదిస్తారని చెప్పి మేము ఆశిస్తున్నాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.